భోగ భాగ్యాలను ఇచ్చే భోగి రోజు చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో భోగి పండ్లు ఫంక్షన్ చేస్తారు. అయితే భోగి రోజున ఆడపిల్లలపై భోగి పళ్ళు ఏ సమయంలో పోయాలి? ముందుగా ఎవరు పిల్లలపై భోగి పండ్లు పోయాలి? అసలు భోగి పళ్ళు పోయడం వెనుక పరమార్థం ఏమిటి? భోగి పండ్లు పోసిన తర్వాత లేదా పోసే ముందు చేయకూడని తప్పులు ఏమిటి అనే విషయాలని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముందుగా కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు సంకీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజున భోగిగా పిలుస్తారు, రెండో రోజున మకర సంక్రాంతిగా, మూడవ రోజున కనుమగా, 4వ రోజున కనుమ అని పిలుస్తారు. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలు పెడతారు. భోగి మంటల్లో పాత వస్తువులన్నీ వేయడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మలకు ముత్తైదువులతో పేరంటం చేస్తారు. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే భోగి పళ్ళు గుర్తుకు వస్తాయి. ఆ రోజున రేగి పండ్లు కాస్త భోగి పండ్లుగా మారిపోతాయి. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీస్తారు. గుప్పిటి నిండా రేగి పండ్లు, చిల్లర, బంతిపూల రెక్కలు తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదగా పోస్తారు. భోగి అంటే తొలి రోజు అని అర్థం. ఈ రోజున ఇంటి ముందే భోగి మంటలను వేస్తారు. ఇక ఈ భోగి పండుగ నాడు పిల్లలు కొత్త బట్టలు ధరించి భోగి మంటలు వేయడంతో భోగి సంబరాలు మొదలవుతాయి. సాయంత్రం భోగి పళ్ళు పిల్లలకు పోస్తారు. చిన్నపిల్లలు సాక్షాత్తు శ్రీమన్నారాయణగా భావిస్తూ భోగి పండ్లను పోస్తారు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణలో ఆ బదిలీ వృక్షం అనగా రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు చేశాడు అని, అందుకే రేగు చెట్టుకు అంత ప్రాధాన్యత వచ్చింది అని అంటారు పండితులు. అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడు దక్షిణాయనం వైపు వెళ్ళే సమయం కావడంతో ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలి అని ఉద్దేశంతో పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. పైగా భారతదేశ వాతావరణ అనుగుణంగా ఎలాంటి ప్లేస్లో అయినా రేగి పండ్లు పెరుగుతూ ఉంటాయి. ఎండని, వానని అన్నింటినీ కూడా తట్టుకుంటూ ఉంటాయి. వీటిని బదిలీ ఫలం అని కూడా పిలుస్తారు. భోగి పండ్లు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పోస్తారు. సుమారు 6-7 గంటల సమయంలో పోస్తారు. ముందుగా పీట వేసి దాని మీద తెల్లని వస్త్రం వేయాలి. దానిపైన భోగి పండ్లు పోసి పిల్లను కూర్చోబెట్టాలి. ఈ భోగి పళ్ళతో పాటు నాణాలు, పువ్వుల రేకులు, చెరుకు గడలు అన్నింటినీ కూడా కలిపి ముందుగా భోగి పండ్లను పిల్లలకు తన తల్లి పోసి ఆశీర్వదిస్తుంది. అనంతరం ఇతర సభ్యులు, స్నేహితులు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. కింద పడిన భోగి పండ్లను డబ్బులు తీసుకోవడానికి పెద్దలు, పిల్లలు పోటీ పడుతూ ఉంటారు. భోగి రోజు సాయంత్రం 5 సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. పిల్లలకు 5 సంవత్సరాల లోపు ఉండే బాల అరిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకొని ఆ రేగి పండ్లు లేదా భోగి పండ్లు పోస్తారు. ఈ రేగి పండ్లకు రోగనిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. అవి పోషణ సమయంలో రేగి పండ్ల నుంచి వచ్చే చిన్న వాయువు వల్ల పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. మేధాస్థితి శక్తి వస్తుంది. ఇవి తలపై నుండి పడడం వల్ల తలలోని మెదడులో నరాలకు రేగిపండ్ల నుంచి వచ్చే వాయువు వల్ల యాక్టివ్ అవుతాయి. శీతాకాలంలో వచ్చే జలుబుల వల్ల పిల్లలు మెతకబడిపోతారు. రేగపండ్లలో ఆరా ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇది ఒక శాస్త్రీయ సంప్రదాయం. అలాగే చుట్టూ ఉండే ఆరా అనేది బలపడుతుంది.
ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో రేగి పండ్లను పోస్తూ ఉంటారు. అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది. చుట్టుపక్కల వారు కూడా రేగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది. రేగి పండ్లలో సి విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు, మెదడు సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగి పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే రేగి పండ్లను ఎండబెట్టి వాటితో వడియాలను, రేగి తాండ్రాలను చేసుకొని తినే అలవాటు ఇప్పటికీ తెలుగునాటి నుంచి ఉంది. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారుతాడు కాబట్టి ఆ రోజే మకర రాశిలోనికి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుని పోలిన ఎర్రటి రంగు కారణంగా దీనికి ఆర్గాఫలం అని పేరు వచ్చింది. సాక్షాత్తు నారాయణుడు ఈ బదిలీ వృక్షం అనగా రేగి చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాలను తింటూ తమ తపస్సును కొనసాగించారని, వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగి పండ్లు కురిపించారు అని చెప్పుకుంటారు. అందుకే ఆ ప్రదేశానికి బద్రీ క్షేత్రం అన్న పేరు వచ్చిందని అంటారు. అన్ని రకాలుగా రుగ్మతులకు దివ్య ఔషధంగా భావిస్తారు. ఇవి మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపుతుంది. భూటాన్లో అయితే కేవలం ఇంటిని సువాసన భరితంగా ఉంచేందుకు ఈ పళ్ళను మరిగిస్తారు. రేగి పండ్లు, బంతిపూల రెక్కలు, వీటికి వాయువులో ఉండే క్రిములను నాశనం చేసే గుణం ఉంటుంది. చిల్లర కూడా కలిపి పిల్లల తలపై నుండి దోసిడితో ఈ భోగి పండ్లు పోయాలి. చివరిగా దిష్టి తీయాలి. అలా పోసేటప్పుడు ఇంటి దేవుణ్ణి స్మరించుకోవాలి. చివరిగా కర్పూరంతో పిల్లలకు దిష్టి తీయాలి. పిల్లలు లేనివారు కొత్త దంపతులు చిన్ని కృష్ణునికి భోగి పళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కావాలని కోరుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృష్ణుడికి భోగి పండ్లు పోసి వేడుకగా భజన చేసుకోవచ్చు. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణకి కొమరంలోనికి అడుగు పెట్టడానికి ముందే అంటే 12 నెలలలోపు చిన్నారుల తలపై భోగి పళ్ళను పోయవచ్చు. ఈ భోగి పండ్లు తినడం మంచిది కాదట. పిల్లలకు ఉన్న దిష్టి పోవాలని తీసివేసే పండ్లు గనుక వాటిని తినడం మంచిది కాదని చెప్తూ ఉంటారు. అందుకోసమే వాటిని తీసుకుని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా బావిలో వేయాలని చెప్తూ ఉంటారు. రేగి పండ్లు పుల్లపుల్లగా తీయగా ఉంటాయి. సంక్రాంతి సమయంలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను వాకిట్లో వేసిన ముగ్గు మధ్యలో ఉంచి వాటిపై భోగి పళ్ళు ఉంచుతారు. రేగి పండ్లు చూడడానికి చిన్నగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న పక్వానికి వచ్చాక రంగు మారుతుంది. పసుపు ఆపై ఎరుపు రంగు వస్తుంది. మన దేశంలో 90 రకాల రేగి పండ్లను పండిస్తున్నారు. ఇది మంచి ఔషధకారి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. గొంతు నొప్పిని, కండరాల నొప్పులను, ఆస్మాను తగ్గించే గుణం దీనిలో ఎక్కువగా ఉంటుంది. అజీర్తిని కూడా ఇది తగ్గిస్తుంది. రేగిపండు గింజలు చాలా గట్టిగా ఉంటాయి. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. రేగిపండు బెరడును నీళ్ళలో మరిగించి డికాషన్ లాగా తాకితే నీళ్ళ విరేచనాలకు భలే బాగా పనిచేస్తుంది. కొన్ని ప్రాంతాలలో రేగిపండు గుజ్జుతో వడియాలు పెట్టుకుంటూ ఉంటారు. నిజంగానే రేగిపండ్లలో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధనలు కూడా వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.